హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఇది ఒక కూలర్ మోటార్ అనమాట. చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టినందువల్ల ఈ మోటార్ అనేది పట్టేసింది, తిరగట్లేదు అనమాట. నేను కస్టమర్ ఇంటి దగ్గర నుండి ఇది ఓపెన్ చేసుకొచ్చాను. ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ వేసాను అనమాట. 2 రోజుల క్రితం అనమాట. ఇవి మనం ఆయిల్ వేసుకోవడానికి ప్రొవిజన్ అనేది ఉంటుంది అనమాట. మనం ఈ క్యాప్స్ అనేవి ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవచ్చు, ఎదర్ బుష్లో వెనక బుష్లో. నేను వేసి 2 రోజులు ఆగిన తర్వాత ఫ్రీ అయిద్దిలే, ఆటోమేటిక్గా తిరిగేసిద్ది అనుకున్నా. కాకపోతే తిరగలేదు అనమాట. నేను ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనే ఉద్దేశంతో, మీకు కూడా చూపిద్దాం దీని గురించి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, బాగా టైట్గా ఉంది. మనం సప్లై ఇస్తున్నా సరే, అంటే మనం సప్లై ఇచ్చి మనం కూడా కొంచెం సాయం చేసామనుకోండి, మోటార్ అనేది రన్ అయ్యిద్ది. కాకపోతే నేను ఏం చేసినా సరే ఈ మోటార్ అనేది రన్ అవ్వలేదన్నమాట. ఓకే, మీరు ఒకసారి ఈ కనెక్షన్లు ఇచ్చే విధానం కూడా చాలా మందికి తెలియట్లేదు. ఈ కూలర్ మోటార్ కనెక్షన్ అనేది, అంటే కామన్ వైర్ అనేది బ్లూ వైర్ ఉంటుంది అనమాట. అంటే మనం సప్లై ఇస్తాం కదా, ఏ మోటార్కైనా సప్లై ఇచ్చే వైర్లో ఒక వైర్ బ్లూ వైర్కి ఇవ్వాలి. కడమ ఇంకొకటి మిగిలిన వైర్ ఉంటుంది కదా మనం సప్లై ఇచ్చేది, ఆ వైరు ఈ స్టెప్పులకి ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ 3 స్టెప్పులకి మనం ఒక వైర్ ఇవ్వాలి సప్లై ఇచ్చేది. అలాగే బ్లూ వైర్ కామన్ వైర్ కాబట్టి దీనికి ఒక వైర్ ఇవ్వాలన్నమాట. అలా కాకుండా తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ రెడ్ బ్లాక్ ఉన్నాయి కదా, ఏ ఫేస్ నోటర్లు ఇచ్చే వైర్లు అన్నట్టు ఇది ఈ రెండింటికి సప్లై ఇస్తున్నారన్నమాట. ఈ 2 సప్లై స్టెప్పులు వైర్లు అనమాట. సప్లై ఇస్తే ఈ వైండింగ్ అనేది డ్యామేజ్ అయ్యిద్ది అనమాట. అందు గురించి కూలర్ మోటార్లు ఏవైనా కానీ కామన్ వైర్ అనేది బ్లూ వైర్ వచ్చిద్ది అనమాట. ఓకే, కడమయ్యి స్టెప్పులు 1, 2, 3 స్టెప్పులు ఉంటాయి కదా, స్పీడ్లు అనమాట. ఓకే, స్పీడ్లు అనేవి కొన్ని మోటార్లకి తేడా అనేది ఉంటుంది. అంటే కలర్ కోడ్ అన్ని ఒకేలాగా ఉండవు. బ్లూ వైర్ మట్టికి కామన్గా అన్ని మోటార్లకి కామన్ వైర్ ఉంటుంది అనమాట. అది గమనించి మీరు చెక్ చేయండి, సప్లై ఇవ్వండి ఇచ్చేటప్పుడు. ఓకే, మనం ఒకసారి ఈ మోటార్ చెక్ చేద్దాం సిరీస్ బోర్డు మీద. మీరు ఇక్కడ చూడొచ్చు, అప్పుడు డైరెక్ట్లో పెట్టాను నేను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను బ్లూ వైర్కి ఒక వైర్ ఇచ్చాను కదా, ఇప్పుడు మనం రెడ్ వైర్కి పెట్టాను. మీరు చూడొచ్చు, కంటిన్యూటీ వస్తుంది, అలాగే బ్లాక్ వస్తుంది, వైట్కి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ వైండింగ్ చెక్ చేసేటప్పుడు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇలా బ్లూ వైర్కి ఒక వైరు, అలాగే ఈ స్టెప్పులకి 3 స్టెప్పులకి కనెక్ట్ చేసినప్పుడు లైట్ అనేది లైట్గానే వెలిగిద్ది అనమాట. అంటే బ్రైట్గా వెలగదు, డిమ్గా. అంటే అది వెలిగేదానికన్నా ఇప్పుడు బ్రైట్గా వెలుగుతుంది కదా, సగం అనేది వెలిగిద్ది అనమాట సపోజ్. ఓకే, ఇప్పుడు స్టెప్పులన్నీ కరెక్ట్గా ఉన్నట్టే, వైండింగ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టే. బాడీకి పెట్టి చూసుకోవాలి, బాడీకి కూడా రాకపోతే బాగానే ఉన్నట్టే. ఒక్కోసారి ఏమైందంటే ఈ స్టెప్పులకి ఒక్కొక్క స్టెప్కి కంటిన్యూటీ అనేది రాదనమాట. ఓకే, ఈ స్టెప్ కంటిన్యూటీ వస్తుంది కదా, ఒకవేళ ఇందులో కనెక్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ వైర్లు వెళ్ళి ఇక్కడ కాపర్ వైర్ నుండి జాయింట్ అనేది ఉంటుంది కదా లోపల, అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎక్కువ నాకు తెలిసి ఈ మోటార్లకి. ఓకే, ఒకవేళ పూర్తిగా కాలితే మనం ఏం చేయలేము, ఇక వైండింగ్ చేయడం, లేకపోతే మోటార్ కొత్తది తీసి, అదే కొత్తది వేసుకోవడం, ఇది తీసేసి. ఓకే, అదనమాట ఇది చెక్ చేసే విధానం. మనం డైరెక్ట్గా కూడా ఇచ్చి చూద్దాం సప్లై ఒకసారి, మీకు అర్థమైంది కదా ఇది ఎందుకు తిరగట్లేదు ఏంటనేది. ఒకటి బ్లూ వైర్కి ఇచ్చాను, అలాగే ఒకటి బ్లాక్ వైర్కి పెడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మోటార్ అసలు మూమెంట్ అనేది లేదనమాట. ఓకే, దేని నుండి దేనికి కలిపిన. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇచ్చి నేను ఒకసారి మోటారు అంటే కటింగ్ లేదు కొంచెం తిప్పడానికి ట్రై చేద్దాం, అది ఏమైనా తిరిగిద్దాము. నేను ట్రై చేశాను, తిరగలా. మీకు కూడా ఒకసారి చూపిద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లూకి రెడ్కి కలిపాను. ఇప్పుడు మనం సప్లైలో పెడదాం. ఓకే, లైట్గానే వైబ్రేషన్ వస్తుంది మోటారు, కొంచెం తిప్పి చూద్దాం. ఓకే, ఇలా మూమెంట్ ఇవ్వగానే తిరగాలి. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం రావచ్చు, ఇక్కడ కెపాసిటర్ పోయిందేమోనన్నా అని అనుకోవచ్చు. ఇది బాగా టైట్గా ఉందన్నమాట. ఇది ఫ్రీగా ఉన్నట్టయితే అప్పుడు కెపాసిటర్ పోయిందని మనం అనుకోవచ్చు. ఓకే, కెపాసిటర్ ఏమీ పోలేదు. నేను ఇది కూడా చెక్ చేశాను, నేను ఇది కూడా బాగానే ఉంది. ఏంటా ప్రాబ్లం అనేది చూద్దాం. బుష్లు అయితే బుష్లు మార్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మోటారు ఇది వాటర్ పడి ఈ కూలర్లు అనేవి అప్పుడప్పుడు యాక్సిడెంట్లీ వాటర్ పడతా ఉంటాయి కదా, ఇలా తుప్పట్టేసిద్ది అనమాట. ఈ కవర్లు అనేవి మనం తీసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. నట్లు కూడా నేను ఆయిల్ వేసాను, ఇప్పుడు ఫ్రీగానే ఊడే అవకాశం ఉంది. చెప్తున్నా, అసలు ఈ షెడ్లు అనేవి ఓడవు అనమాట. మనం ఒక్కోసారి ఓపెన్ చేసినప్పుడు కొత్త వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, బాగా డ్యామేజ్ అయితే. మోటార్ బాగా డ్యామేజ్ అయిన వాటిని మార్చేయటమే మంచిది, అది పక్కన పడేసి వేరే కొత్తది తీసుకోవడం మంచిది.
వీటిలోనే కాపర్ వైర్ మోటార్లు ఉంటాయి, వైండింగ్ ఉన్నాయి, అలాగే అల్యూమినియం వైండింగ్ ఉన్నాయి కూడా ఉంటాయి. అంటే లో కాస్ట్ అనమాట, తక్కువ రేట్లు అయితే అల్యూమినియం ఉన్నాయి. కాపర్ తీసుకోవడం మంచిది అనమాట. అల్యూమినియం అనేది అంటే పనిచేయడానికి బాగానే వర్క్ చేసిన రోజులు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఓకే. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి మనకి రెంచ్ కానీ 8 బిట్ కానీ కావాలి. ముందు ఓపెన్ చేద్దాం. బిట్ ఉంది కాబట్టి బిట్తోనే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కవర్లు అనేవి ఎడగొట్టాలి. ఓకే, ఈ పక్కన పెడతాం కొంచెం, మనకి అర్థం అవుతుంది ఎట్లయినా. ఇప్పుడు ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకుని కవర్, ఓకే ఇది కూడా కదిలింది. ఇప్పుడు మనం ఈ అదర్ కవర్ తీసి చూద్దాం అసలు ఏమైంది అంటే మనకి కొంతవరకు తెలుస్తుంది కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏమో అలా న్యాచురల్గానే ఉంది. మరి అయ్యా చాలా గట్టిగా ఉంది. దీన్ని కూడా పైకి లాగుదాం. ఇదే అనుకోండి, ఇదే బాగా టైట్గా ఉంది. ఇందులోనే ఇరికిపోయింది ఇది. ఈ ఫ్రంట్ అయితే బుష్ బాగానే ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే డస్ట్ అలాంటిది పట్టేసేసి మడ్డిలాగా పట్టేసినా సరే ఇది సాఫ్ట్ అనేది టైట్ అయిపోయింది అనమాట ఈ బుష్లో. దీనికైతే అదేం లేదు, నీట్గానే ఉంది. సాఫ్ట్ కూడా అరిగినట్టుగా కానీ అలా ఏమనిపించలేదు నాకు. ఓకే, మనం ఈ బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే కానీ క్లియర్గా తెలీదు. మనం ఇది కూడా ఓపెన్ చేద్దాం జాగ్రత్తగా. మనం తీసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు తీయమంటున్నానంటే ఈ కనెక్షన్ వైర్లు అవి తప్పుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అంటే ఎడపెడ బయటికి లాగామనుకోండి, అవి తప్పుకుని మళ్ళీ ఆ కనెక్షన్లు వేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది అనమాట. ఓకే, ఈ వైర్లు పట్టుకుని ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేస్తున్నాను నేను. ఫ్రీగా లేవు ఇవి, మనం ఇవి కూడా పీకేయాల్సిందే. ఓకే, ఇది ఫ్రీగానే ఉంది. మనం కొంచెం బయటికి మెల్లిగా లాగే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఓపెన్ అయింది కానీ ఈ రాటర్ అందులో ఇరికిపోయి రావట్లే బయటికి. ఓకే, విడిపోయినాయి కదా. మీరు ఇక్కడ చూస్తే అసలు నేను లాగినా రావట్లా. ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, నేను లాగుతున్నాను కానీ రావట్లా. ఇదేంటంటే ఆ బుష్కి ఇక్కడ అతుక్కుపోయింది అనమాట. ఓకే, అది ప్రాబ్లం. ఇందులో వాటర్ అది పడుతుంది కదా, లైట్గా ఏదో ఎల్లుంటే లోపలికి అలా అయింది. ఇప్పుడు మనం ఎట్లాగొట్లా పేకాలి, దీన్ని ట్రై చేద్దాం. అంత టైట్గా పీకినా రాట్లా. మనం ఈ బుష్ బయటికి తీసేద్దాం ఈ కవర్తో సహా. రివిటింగ్, ఈ రివిటింగ్ కూడా మనం ఇప్పుడు ఇదొక ఇబ్బంది ఉంది. అంటే అందరికీ రివిట్లు అనేవి దొరకవు అనమాట. మనం ఇవి ఇప్పుడు బుష్లు చేంజ్ చేయాలంటే ఇలాంటి స్క్రూలు కానీ దీనికి తగిన స్క్రూలు అనేవి వాడాలి. అందు గురించి ఏం చేద్దామంటే రివిటింగ్లు ఉన్నాయి మన దగ్గర. మనం ఇది బాగానే ఉంది, మనం ఈ బుష్ అనేది మారుద్దాం ఇందులోది. ఓకే, ఈ రివిటింగ్లు అనేవి ఇవి వాడదాం అనమాట. మనం రివిటింగ్ కొట్టేద్దాం, ఇవి ఓపెన్ చేద్దాం. ఇది లాగితే ఓపెన్ అవ్వట్లేదు కదా, మనం పంచింగ్ గిట్ లాంటివి తీసుకుని కింద కొడదాం. ఇప్పుడు ఈ మీరు ఇక్కడ గమనించవచ్చు, లోపల పక్క నుండి బయటకు పెట్టామనుకో కిందకి వెళ్తాయి అన్నమాట. ఓకే, వెళ్ళడానికి వీలుంది. అదే ఇటు నుండి కొట్టలేం కదా, ఇటు ఎక్కువ గుబ్బ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా కింద పెట్టుకుందాం, పెట్టుకుని మోపు అనేది పెట్టుకుని పైనుండి కిందకి కొడదాం. ఓకే, స్విచ్ తీసుకుని ఒకటి కొట్టు. టేబుల్ అదురుతుంది, ఫోన్ కూడా అక్కడే ఉంది. నేను కొంచెం కింద పెట్టి కొడతాను. ఓకే, కింద మీకు చూపిస్తాను.
సరిగ్గా పడదు. అలాగే అది కూడా తీసుకోవడం. ఇక చూడొచ్చు బయటకు వచ్చేసింది కదా. ఈ రిబిట్లు అనేవి తీసేసుకోవాలన్నమాట. ఇదన్నమాట ఒకటొకటి మనం బయట కొట్టేసి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఈ రివిటింగ్లు అనేవి నేను కింద కొట్టేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఈ బుష్ సాఫ్ట్కి పట్టేసింది అనమాట, తిరగట్లా. అందు గురించి ఇది టైట్గా తిరుగుతుంది. ఇప్పుడైతే వచ్చింది. సాఫ్ట్ అయితే బాగానే ఉంది. మనం బుష్ మట్టికి మార్చుకోవాలి. ఓకే, ఇది సేమ్ బుష్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఇది లైట్గా క్లీన్ చేసుకుని మనం ఈ బుష్ అనేది వేసేద్దాం. ఇప్పుడు రివిటింగ్ అనేది కొట్టాలి కదా. ఈ బ్యాక్ కవర్కి మనం బుష్ ఒకసారి ఎక్కించుకుని చూసుకోవాలి ఏమన్నా ప్లే ఉందా లేదా అనేది. మనం ఇట్లా ఊపినప్పుడు ఊపకూడదు అనమాట. ఓకే, బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది. ఇప్పుడు మనం ఈ కవర్లో పెట్టుకుని ఈ బుష్ అనేది మీరు వీటిని ఆయిల్తో తడుపుకోవాలన్నమాట. వీటిని నంద అంటారు, దూది లాంటివి అనమాట. ఎక్కువ రోజులు ఇందులో ఆయిల్ లేక ఇప్పుడు అది పట్టేయడానికి కారణం మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, హార్డ్ అయిపోయినాయి అనమాట. ఇందులో ఆయిల్ అనేది లేదు. మనం ఆయిల్ వేస్తున్నాం కానీ ఇది అసలు అంటే ఇక్కడ ఆయిల్ వేయటానికి పాయింట్ ఉంది కానీ అది క్లోజ్ అయిపోయి ఉందన్నమాట. నేను ఇంకా లోపలికి వెళ్తుందేమో అనుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదన్నమాట. ఈ పాయింట్ బాగున్నట్టయితే ఇక్కడ వరకు ఉన్నట్టయితే ఆయిల్ వెళ్ళేది. ఇది ఇలా డ్యామేజ్ అయినందువల్ల ఆయిల్ అనేది వేసినా వెళ్ళట్లేదు అనమాట. అందు గురించి ఇది ఇలా స్టక్ అయింది. మనం వీటిని ఆయిల్తో తడుపుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు దీని మీద బాగా హెవీగా ఆయిల్ అనేది వేసేద్దాం. ఇందులో ఆయిల్ ఉన్నట్లయితే అసలు ఇది ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉండేది కదా అసలు. ఓకే, వేసాం కదా, బాగానే తడిసింది. ఇప్పుడు మనం ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ దాని మీద ఈ బుష్ని నొక్కుంచిద్ది అనమాట. ఈ స్ప్రింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి తీసి చూద్దాం. ఇలా నొక్కి పట్టుకుని ఉంటుంది అనమాట, ఆ బుష్ ఎటు కదలకుండా. ఓకే, మనం వేసేద్దాం. ఇప్పుడు మనం రివిటింగ్ అనేది కొట్టాలి కదా. ఇలా కిందకి నొక్కుని మనం ఈ రివిట్లు అనేవి ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం 6 కొట్టాలి ఇలాంటివి. ఇవి అల్యూమినియం రివిట్లు అనమాట. మనం బయట నుండి పెడదాం. ఇది స్ప్రింగ్ నొక్కేస్తుంది, మనం గట్టిగా పట్టుకుని పెడదాం. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు సపోర్ట్ ఏదైనా పెట్టుకుందాం. అన్న ఒకసారి రానా. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఈ 6 రివిట్లు అనేవి కొట్టేసాం మనం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ. ఈ ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది అనమాట. ఈ ఆయిల్ లేక ఇది ఇప్పుడు మార్చాల్సిన పరిస్థితి. ఓకే చాలు. ఓకే, ఫ్రీగానే ఉంది. ఇప్పుడు ఈ కవర్ ఎక్కిచ్చేద్దాం ముందు. అది రోటర్ తర్వాత పెట్టచ్చు. మనం ఈ వైర్లు జాగ్రత్త చూసుకుని
పెట్టాలి. మళ్ళీ మనం గబగబా లాగేసామంటే కనెక్షన్లు పోతాయి మళ్ళీ. ఓకే, మనం కొంచెం కొంచెం ఈ వైర్ని లాక్కుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఫుల్గా అవసరంలా తర్వాత ఎక్కిద్దాం. కవర్ అయితే వెనకమాలది ఎక్కింది కదా. ఇప్పుడు మనం ఈ రోటర్ అనేది ఇందులో పెట్టి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు సెట్ అయింది కదా. ఈ రోటర్ కూడా ఈ వైండింగ్ కోర్ సెంటర్లో ఉండేలా చూసుకోవాలి, లేదా వాష్లో వేసుకోవాలి మనం. ఓకే, సెంటర్లోనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పై కవర్ ఉంది కదా, ఈ కవర్ ఎక్కిద్దాం. మీరు ఇక్కడ చూస్తే ఇందులో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఇందులో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అయితే ఆయిల్ వెళ్ళింది, ఇక్కడ నుండి వేస్తుంటే ఆయిల్ వెళ్ళింది. ఆ బ్యాక్ కవర్లోకి ఆయిల్ వెళ్ళలేదు కాబట్టి అది బుష్ అనేది అట్లా పట్టేసింది అనమాట. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది, మొత్తం ఇందులో ఉన్న నంద కూడా దూదితో తడిసింది అనమాట. ఓకే, మనం ఇది ఎక్కించేద్దాం. ఓకే, ఇది పైకి రావాలనుకున్నాం కదా ఆయిల్ వేసుకునేది. ఓకే, అది ఫ్రీగానే ఉంది, చూద్దాం. ఫ్రంట్ కూడా ఇప్పుడే తెలియదు మనకి, స్క్రూలు వేసేసి చూద్దాం. వెనకమాలుగా ఉండేలా బిగించుకోవాలి మనం, నట్లు వెనక్కి రావాలి కదా. ఓకే, వాషర్ ఎక్కించుకోవడం, అలాగే ఈ స్క్రూ, అలాగే 4 4 వేసేసుకోవాలి మనం. మనం స్క్రూలు అనేవి ఎక్కించాను, ఫుల్ టైట్ అయితే చేయలేదు ఇంకా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సుత్తు తీసుకుని బ్యాక్ కవర్ మీద కొంచెం కొడదాం, అంటే 2 కవర్లు అతుక్కునేలాగా. మరీ ఎక్కువగా కొట్టకూడదు, లైట్గానే ఊరిని ఇలా పిడి తిరిగేసి మనం కొట్టామంటే అది ఖర్చుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం స్క్రూలు అనేవి ఫుల్ టైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఆయిల్ పెట్టి బాగా ఫ్రీగా తిరుగుతున్నాయి. నిన్న నేను దీన్ని తెచ్చినప్పుడు చూస్తే బాగా తుప్పట్టి అసలు రావేమో అనుకున్నా. ఈ స్క్రూలు కప్పుకున్నవు. ఓకే, దీన్ని టైట్ వేసేసుకుందాం 4 సమానంగా. ఓకే, వేసాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రీగా ఉంది మోటారు. అలాగే ప్లే కూడా కొంచెం ఉంది, అదేం పర్వాలేదు. మనం ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. అలాగే కెపాసిటర్ ఇప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు ఇందాక చెప్పాను కదా, బ్లూ వైర్ కామన్ వైర్ అని. ఒకసారి బ్లూకి బ్లాక్కి పెడదాం. దీని పవర్ లేదు. ఓకే, పవర్ వచ్చింది కదా ఇందులోకి. ఇప్పుడు పెట్టి చూద్దాం. బ్లూకి బ్లాక్కి కొంచెం మూవ్ అయింది కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మూవ్ అవుతుంది అదనమాట, ఫ్రీగా ఉండబట్టి తిరుగుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా పెడదాం. డైరెక్ట్లో పెట్టి బ్లూకే పెట్టాలి ఒక వైర్ అనేది. 2వ వైరు దేనికి ఇచ్చినా పర్లా, స్టెప్పులు కాబట్టి. ఓకే, అలాగే ఇది ఒకటి. స్పీడ్ అనేది రెక్కడున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎంత స్పీడ్ వస్తుంది ఏంటనేది. ఇప్పుడు కనిపెట్టలేమన్నమాట, 3 ఒకేలాగా తిరిగినట్టే ఉంటుంది. ఓకే, 3 స్టెప్పులకి అదే అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ బ్లూ వైర్ అనేది కామన్ వైర్ అనమాట. మనం సప్లై ఇచ్చే వైర్లో ఒక వైరు ఈ బ్లూ వైర్కి ఇచ్చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ బ్లాక్ వైర్ దానికి ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం ఈ రెడ్కి ఒక వైరు అంటే స్టెప్, ఇదొక స్టెప్పు, అలాగే ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్. ఓకే, మనం తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రెడ్కి బ్లాక్కి పెట్టామనుకోండి, వైండింగ్ అనేది కాలిపోయింది అనమాట స్టెప్లు పనిచేయప్పుడు. ఓకే, అలా ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి. మామూలు మనం చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఏది కామన్ వైర్ చూసుకుని మనం సప్లై అనేది ఇవ్వాలి. ఓకే, ఏది కామన్ అనేది ఎలా తెలుస్తుంది? ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు, 3 స్టెప్పులకి పెట్టినప్పుడు లైట్లు కొంచెం డిమ్గా వెలిగిద్ది అనమాట. ఓకే, ఫుల్ బ్రైట్గా వెలగకుండా డిమ్గా వెలిగిద్ది. ఇప్పుడు మనం స్టెప్పుల నుండి స్టెప్కి పెట్టామనుకోండి, ఫుల్ బ్రైట్గా వెలిగిద్ది అనమాట. ఈ స్టెప్పులకే పెడితే అలా కూడా కనిపెట్టవచ్చు. ఓకే, లైట్ ఎలా అయితే వెలుగుతుందో అలా వెలిగిద్ది అనమాట. ఈ స్టెప్పుల నుండి స్టెప్పులకి పెడితే ఫుల్ బ్రైట్గా.
ఏదైనా ఇప్పుడు మనం ఫేస్ నోటర్లు అన్ని వీటికి ఇస్తే షార్ట్ అయ్యింది కదా. ఓకే అలా. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, నేను బిగించుకుంటాను. నేను చేసే పని ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను. వీడియో లెంత్ తక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.